అబ్రాడ్‌కి వెళ్ళాలి, అక్కడ చదువుకొని సెటిల్ అవ్వాలి. కానీ మా దగ్గర డబ్బులు లేవు, చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది అనుకునే ప్రతి స్టూడెంట్‌కి గూడా ముందుంటుంది విసోర్స్. ఆ క్రమంలో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? రాజా వికాస్. మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు? యూకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి ఎలా తెలిసింది? ఎలా వచ్చారు? అంటే తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చాము. ఓకే. సో వీళ్ళ కౌన్సిలింగ్ ఎలా అనిపించింది? బిఫోర్ విసోర్స్‌కి రాకముందు, వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండేసరికి కొంచెం మాకు అన్ని తొందరగా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఎడిన్బర్గ్ నైపర్ యూనివర్సిటీ. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? 3000 pounds వచ్చింది. ఎడ్యుకేషన్ లోన్ కూడా వీళ్ళే చేయిస్తారు అంటారు. సో మీకు ఎలా అనిపించింది ప్రాసెస్ అంతా? దగ్గరుండి వాళ్ళే వేయించారు, అన్ని డాక్యుమెంటేషన్ తో సహా అన్ని వాళ్ళే దగ్గరుండి ఇప్పించారు మాకు. ఎడ్యుకేషన్ లోన్ ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs శాంక్షన్. మీ ఫ్రెండా? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారా? ఫ్రెండ్స్. మీ పేరు? నిత్యన్. సేమ్ యూనివర్సిటీయా? సేమ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కూడా సేమే. సేమ్. అక్క జిగిరి దోస్తులు అనమాట. సో స్కాలర్షిప్ వచ్చిందా? వచ్చింది 3000 pounds. బ్యాంక్ లోన్ అప్లై చేశారా? అప్రూవ్ అయింది. బ్యాంక్ లోన్ కూడా అప్లై అయింది. ఓకే. సో ఇప్పుడు వచ్చినటువంటి బ్యాంక్ లోన్ కొలేటరల్ అంటే ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? లేదు, నాన్ కొలాటరల్. వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళ కౌన్సిలింగ్, యూనివర్సిటీ సెలెక్షన్, ఈ ప్రాసెస్ లో ఎలా అనిపించింది? ఏం కావాలి, ఏం ఉండాలి యూనివర్సిటీలో మనకి, అంటే మనం ఎట్లా డెవలప్మెంట్ అవుతాం, కెరియర్ మీద ఫోకస్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అన్న వాళ్ళ దగ్గర ఉండే చూసుకున్నారు. వాళ్ళ యూనివర్సిటీస్ కూడా చెప్పి ఇది మంచి యూనివర్సిటీ అని చెప్తేనే మేము తీసుకున్నాం. సో యూనివర్సిటీ సెలెక్షన్, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడి వరకు ఉన్నారు? ఎన్ని డేస్ పట్టింది? అంటే 1 week లో అయిపోయింది ప్రాసెస్ మొత్తం. బ్యాంక్ది అన్న అయిపోయింది. జస్ట్ ఇప్పుడు లోన్ డిస్బర్స్మెంట్ కోసం వచ్చాం. స్టూడెంట్స్ అందరికీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫ్రెండ్స్ కూడా అందరూ దాదాపు ఇదే కన్సల్టెన్సీ నుంచి వెళ్ళి వెళ్ళరు. సో అందరికంటే బెస్ట్ కన్సల్టెన్సీ అంటే విసోర్స్ అని. సో అందుకే మేము కూడా ప్రిఫర్ కన్సల్టెన్సీ విసోర్స్ చేస్తాం. సో మీరు కూడా విసోర్స్ అనే చెప్తారు. ఎందుకు విసోర్స్ అంటే? విసోర్స్ వాళ్ళే దగ్గరుండి వాళ్ళే స్కాలర్షిప్స్ అప్లై చేసి మాకు ఇప్పుడు దాదాపు 3000 pounds వచ్చాయి. 3,000 అంటే 3,50,000 దాకా తక్కువైనాయి. ఇట్స్ బెటర్ నో. మళ్ళీ లోన్ ప్రాసెస్ కూడా మాకు ఏం పెద్ద టైం తీసుకోలే, అన్ని ఇక్కడనే కన్సల్టెన్సీలనే జరిగిపోయాయి. లోన్ కూడా బ్యాంక్ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏం లేకుండా అన్ని ఇక్కడే చూసుకున్నారు వాళ్ళే. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. సో చూస్తున్నారు కదా, బయట వేరే కన్సల్టెన్సీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు జస్ట్ యూనివర్సిటీ అప్లికేషన్ లేదంటే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆల్ ఇన్ వన్ అనమాట. మీకు కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడంతో పాటు యూనివర్సిటీ సెలెక్షన్, యూనివర్సిటీ అడ్మిషన్, ఆ ప్రాసెసింగ్, దాంతోపాటు వీసా, అలాగే బ్యాంక్ లోన్, అలాగే యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్, ఇలా అన్ని కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా విసోర్స్ ని ప్రిఫర్ చేస్తుంది. అందుకే సో మీరు కూడా నెక్స్ట్ బ్యాచ్ లో అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే, మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విసోర్స్ ని సంప్రదించండి.